అందరికీ హాయ్ అండి. ఈరోజైతే బెండకాయ టమాటోని అయితే చేసుకుంటున్నాను. బెండకాయలు అయితే 750 గ్రామ్ తీసుకున్నా అండి. ఒక మీడియం సైజ్ ఆనియన్ అయితే తీసుకున్నా, 10 పచ్చిమిర్చి తీసుకున్నా. ఈ విధంగానైతే చేసుకున్నానండి. నేను మొదలైతే వీడియో తీద్దామని అనుకోలేదు. ఈ బెండకాయలు వేసిన తర్వాతనైతే వీడియో ఇద్దామని ఐడియా వచ్చిందండి. బెండకాయలు అయితే జిగురు పోయేంత వరకు అయితే ఈ విధంగా అయితే కలుపుకోవాలండి. ఆయిల్ అయితే కొద్దిగా ఎక్కువనే వేసుకోవాలి, జిగురు పోవాలి కనుక. ఇందులోనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, కరివేపాకు కూడా వేసుకున్నానండి. మొత్తం జిగురు పోయేంత వరకు అయితే ఈ విధంగానైతే ఫ్రై చేసినట్టుగా కలుపుకోవాలి. బెండకాయ కర్రీ అయితే పిల్లలకు బెండకాయ టమాటో అయితే చాలా బాగా ఇష్టంగా తింటారండి పిల్లలైతే. వేరే కూరగాయలు ఏం తినకున్నా కూడా బెండకాయ కర్రీ అయితే చాలా ఇష్టపడతారు పిల్లలైతే. ఈ విధంగానైతే మగ్గనివ్వాలండి. జిగురు పోయేంత వరకు అయితే మనం ఇలాగే స్టవ్ మీద సిమ్లో పెట్టయితే ఉంచుకోవాలి. ఇప్పుడైతే టమాటోస్ వేసుకుందాం. టమాటోస్ అయితే ఒక 2 అయితే కట్ చేసుకొని పెట్టుకున్నానండి. టమాటోస్ అయితే వేసుకుంటున్నా. చూడండి, టమాటో అయితే బాగా మగ్గింది. టమాటోస్ ఎక్కువ వేసుకోకుండానైతే ఈ విధంగా చేసుకున్నట్లయితే చాలా బాగా టేస్ట్ ఉంటుందండి. బెండకాయ కూడా మంచిగా ఉడికింది. ఇప్పుడైతే కొద్దిగా మిర్చి పౌడర్ వేసుకుందాం. అయితే పచ్చిమిర్చి ఎక్కువనే వేసుకున్నాను కనుక ఒక 1/2 టీ స్పూన్ అయితే మిర్చి పౌడర్ వేసుకుంటా. మిర్చి పౌడర్ అయితే వేసుకుంటున్నా. మనం 750 గ్రామ్ బెండకాయలు అయితే తీసుకున్నాం కదండి. కర్రీ అయితే కొంచెం అయింది కదా. సాల్ట్ అయితే వేసుకుందాం. తగినంత సాల్ట్ అయితే వేసుకుంటున్నా. నేను బెండకాయ టమాటోలను అయితే మసాలా వేసుకోనండి. అందరైతే వేసుకుంటారు కావచ్చు, ఎవరైతే దాదాపుగా వేయరు. ఇప్పుడైతే ధనియాల పొడి వేసుకుందాం. ధనియాల పొడి అయితే వేసుకుంటున్నా. అయితే మంచిగా కలుపుకుందాం. ఒక 2 నిమిషాలు అయితే మగ్గనిద్దాం. మనం కారం పొడి వేసుకున్నాం కదండి. ఒక 2 నిమిషాలు అయితే మగ్గనిద్దాం. బెండకాయలు అయితే అందరు ఇష్టపడతారండి, పిల్లలు కూడా ఇష్టపడతారు, చాలా బాగా ఇష్టపడతారండి. వేరే కూరగాయలు ఏవి తినకున్నా కూడా బెండకాయని అయితే కంపల్సరీ తింటారండి. నేనైతే అందుకనే బెండకాయని ఎక్కువ చేస్తుంటాను మా ఇంట్లో. చాలా బాగుంది కదండి చూడ్డానికి కూడా టమాటో బెండకాయ. టమాటో బెండకాయ అయితే రెడీ అయిందండి. స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాం. చూడండి, బెండకాయ టమాటో కర్రీ అయితే రెడీ అయిందండి. మీరు కూడా ఈ విధంగా సింపుల్గా చేసుకోండి. నేనైతే కొత్తగా ఛానల్ పెట్టాను కనుక వీడియోస్ అయితే ఏవి తీయాలో అర్థం కావట్లేదండి. అయితే 4 ఇయర్స్ బ్యాక్ కూడా ఒక 2 ఛానల్స్ అయితే పెట్టాను. అప్పుడు కూడా నాకు ఏ వీడియోస్ తీయాలో అర్థం కాక అసలు వ్యూస్ అయితే రాలేదు. అప్పుడైతే వీడియోస్ తీయడం కూడా మానేశానండి. మళ్ళీ రీసెంట్గా అయితే స్టార్ట్ చేశానండి. మీరైతే నాకు సపోర్ట్ చేయండి. ఏం చేయాలో అయితే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.